ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. సూపర్ 6 సూపర్ హిట్ సభలో పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ స్పీచ్ చేశారండి. అతను స్పీచ్ మాట్లాడేంతసేపు ప్రజల్లో ఉత్సాహము కేరింతం కనపడింది. అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న స్పీచ్లో చాలా ముఖ్య విషయాలు, చాలా మంచి విషయాలు కూడా బయట ఉన్నాయండి. అతను ఒక సినీ యాక్టర్గా తెలుసు, కానీ డిప్యూటీ సీఎంగా ఏం చేస్తారని ఒకప్పుడు అందరూ కూడా అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ డిప్యూటీ సీఎం పదవికే అతను పేరు తెచ్చాడండి. గత ప్రభుత్వాల్లో చూసుకుంటే డిప్యూటీ సీఎంలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏం చేశారో తెలియదు. కానీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం అలాగా చేస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీచ్ సూపర్ 6 సూపర్ హిట్ మీటింగ్లో పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు తికన్న శుద్ధితో పనిచేస్తున్నాం, రాష్ట్రం బాగుపడాలన్నదే కూటమి ఆకాంక్ష. చూడండి, పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు, రాష్ట్రం బాగుపడాలంటే చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు అంటే, శాంతి భద్రతల పరిరక్షణలో భేదాలు చూడబోమని శాసనసభ సాక్షిగా నేను సీఎం చంద్రబాబు మాటిచ్చాం, దానికి కట్టుబడి ఉన్నాం. శాంతి భద్రతలకు ఆటంకం లేకపోతేనే పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాయలసీమ యువతి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళడం కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేలా పారిశ్రామీకరణ జరుగుతుందనేది పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో సభలో చెప్తున్నారు. స్పీడ్ అండి, తెలుగు తమ్ముళ్ళ స్పీడు, జన సైనికుల జోరు, కమలదళ ఉత్సాహం కలిస్తే మనకు ఎదురు లేదు. ఈ సభా రాజకీయాలకు ఓట్ల కోసం కాదు, ఇప్పుడు ఎన్నికలు లేవు. ఇచ్చిన మాట నెరవేర్చే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా సూపర్ 6 హామీని సూపర్ హిట్ చేశామని చెప్పడానికి వచ్చామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నాడండి, 3 రాష్ట్రాలు 3 పార్టీలు కలిసి ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న సూపర్ హిట్ సూపర్ 6 సూపర్ హిట్లో సభలో పవన్ కళ్యాణ్ గారి యొక్క మీటింగు పవర్ఫుల్ మీటింగ్. అట్లాగే ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామనేది కూడా చెప్పారు. ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే, ముఖ్యంగా రాష్ట్రం బాగుపడాలన్నదే కూటమి ఆకాంక్ష, పెట్టుబడి రాకతో సీమ యువతికి ఉపాధి, పారిశ్రామీకరణ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, 2047 నాటికి దేశంలో ఏపీని నెంబర్ 1 చేస్తాం. సూపర్ 6 సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి. ఆయన మాట్లాడుతూ ఉంటే జనాల్లో ఉత్సాహం కేరింతలు, పవన్ కళ్యాణ్ గారు చూడంగానే ఆ జనంలో కేరింతలు, ఆయన స్పీచ్ చూస్తూ ఉంటే జనాలు కూడా ఇంత పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారా అనేది కూడా తెలుస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క అదే రాను పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా స్పీచ్ అండి. ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు ఏమనేది మనం ఒకసారి చూసుకుంటే, రాష్ట్రం బాగుపడాలనేది కూడా కూటమి ప్రభుత్వం కలిసి ఉంది. ఎందుకంటే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మారు కాబట్టి ఇన్ని సీట్లు మాకు ఇచ్చారు. కాబట్టి 2047 నాటికి మన ఆంధ్ర రాష్ట్రం కూడా నెంబర్ 1గా అవుతుంది. ఉపాధిలోను, ఉద్యోగాల్లోనూ, డెవలప్మెంట్లోనూ కూడా ముందుకెళ్తున్నామనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు ఏమి అనేది చూసుకుంటే, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దసరా కానుక పన్నులు తగ్గిస్తున్నారు. ఈ స్ఫూర్తితో చిన్న పెద్ద, ధనిక పేద వ్యత్యాసం లేకుండా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ను తీసుకొస్తున్నాం. అందరికీ 250 రూపాయలు, అందరికీ 2.50 లక్షల ఆరోగ్య బీమా
కల్పించిన ఏకైక ప్రభుత్వం దేశంలో కూటమి ప్రభుత్వం మాత్రమే. పేదవారికి 25 లక్షల ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్య బీమా అందిస్తాం. దీంతో పాటు సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. దీని ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ శివ తాండవం కావ్యం రచించిన కవి పుట్టపర్తి నారాయణాచార్యులు పుట్టిన వేళ రాయలసీమ తెలుగు భాష గౌరవం పెంచిన బళ్ళారి రాఘవ లాంటి రంగస్థలం ప్రముఖులు, విశ్వం గజ్జల మల్లారెడ్డి లాంటి మహానుభావులు పుట్టిన నేల రాయలసీమ. కొందరు కవులు ఋతువులెన్ని ఉన్నా మా రాళ్ళ సీమకు ఒకటే ఋతువు, అదే కరువు ఋతువు. కాలాలు ఏమన్నా మాకు ఒకటే కాలం, అది ఎండాకాలం అని వ్యాఖ్యానించారు. అయితే ఈ పరిస్థితులను రూపమాపేందుకే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. రాయలసీమలో కరువును పారదోలి రాయలసీమ ప్రజలకు మంచి చేయడానికే కూటమి ప్రభుత్వం ఉందనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూస్తే ఎవరికైనా ప్రజల్లో ఉత్సాహం, జన సైనికులు అయితే ఊరేగిపోయారు. జన సైనికుల యొక్క పరిస్థితిని చూస్తే ఓయబ్బా చాలా ఉత్సాహం అయిపోయింది. ఎందుకంటే తమ్ముళ్ళ స్పీడు, జన సైనికుల జోరు, కమలదళము హోరు. జన సైనికుల యొక్క ఉత్సాహం చూసి సూపర్ డూపర్ హిట్ చేశారండి. ఎందుకంటే ఈ సూపర్ 6 సూపర్ హిట్ చూస్తే మీటింగ్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మాధవ్, పల్లా ఒకరినొకరు ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజల్లో ఉత్సాహం నింపారు. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ జనాలు విపరీతంగా ఆకట్టుకునింది. ఎందుకంటే అతను కూటంపాలలో సంక్షేమం సూపర్ హిట్, అభివృద్ధి సూపర్ హిట్, వైకుంఠపాలి రాజకీయాలు వద్దు, ఈ ప్రభుత్వాన్ని కొనసాగించండి, రాష్ట్రాన్ని అన్నింటిలోనూ సూపర్ హిట్ చేద్దామనేది కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నాం, రాష్ట్రం బాగుపడాలన్నదే కూటమి ఆకాంక్ష, పెట్టుబడుల రాకతో సీమ ఉపాధి, యువతకు ఉపాధి, పారిశ్రామీకరణ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, 2047 నాటికి దేశంలో ఏపీని నెంబర్ 1 చేస్తాం. సూపర్ 6 సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీ స్పీచ్కి జన సైనికులు ఊగేంపు అయిపోయారు. వాళ్ళు ఉత్సాహం చూశారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క మీటింగ్ చూస్తే ఆ సూపర్ 6 సభలో జనం కేరింతలు. పవన్ కళ్యాణ్ ఆ మీటింగు మాట్లాడేంతసేపు జనాలు ఉత్సాహం నింపారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రాష్ట్రం అభివృద్ధిలో పాత్ర పోషిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అదిరింది, అదరహో అని అంటున్నారు జనం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.